ఈకేవైసీ ఉంటేనే మీకు రేషన్ వస్తుందనేటువంటి వార్తలు మీ వరకు వచ్చాయా? అయితే ఇదంతా కూడా అబద్ధం అంటోంది ప్రభుత్వం. సో ఈ క్రమంలో అంటే ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కర్లు కొట్టింది. ఈకేవైసీ చేయించుకుంటేనే నెక్స్ట్ మంత్ రేషన్ అనేటువంటి వార్తలైతే ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సో ఈ క్రమంలో మీడియాలో వచ్చినటువంటి వదంతులైతే మీరు నమ్మొద్దంటూ కూడా సాక్షాత్తు పౌర సరఫరాల శాఖనే నిజంగా ఒక ఒక జారీ చేసింది, ఒక ఉత్తర్వులు సైతం. అంటే ఒక నిర్ణయాన్ని తన నిర్ణయాన్ని సైతం వెల్లడించింది. ఈకేవైసీ చేయించుకోలేనంత మాత్రాన మేము రేషన్ ఆపేదేమీ లేదు, ఖచ్చితంగా ఇస్తాం, నో కండిషన్స్. కాకపోతే ఐరిస్ అలాగే బయోమెట్రిక్ థంబ్ వేలిముద్రలు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన టైంలో ఎప్పుడైనా వెళ్ళి ఈ యొక్క రేషన్ దుకాణదారుల దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేయించుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. కానీ దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వమే చెప్పుకొస్తోంది. సో నో కండిషన్స్ అనమాట. ఈకేవైసీ చేయించుకుంటేనే రేషన్ ఇస్తారు అనేటువంటి వార్తలు అయితే ఇవన్నీ కూడా ఉదంతమే. ఇవన్నీ కూడా పుకార్లంటూ కూడా ప్రభుత్వమే కొట్టిపారేసినటువంటి సందర్భం. సో ఇదే రకంగా చెప్పాలంటే రేషన్ లబ్ధిదారులకి నిజంగా ఒక ఊరటనిచ్చే అంశం. ఓ రకంగా చెప్పాలంటే కొన్ని గంటల క్రితం వరకు కూడా నిజంగా చాలామంది టెన్షన్ పడిపోయారు రేషన్ కార్డు లబ్ధిదారులు. సో వీళ్ళందరికీ కూడా కాస్త ఊరటనిచ్చే అంశంగా దీనికి చెప్పక తప్పదు.